ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. అపోస్తల కార్య గ్రంథములో 2వ అధ్యాయము 40వ వచనాన్ని దేవుడు తన భక్తుల ద్వారా చదివించిన మాట. అపోస్తల కార్య గ్రంథములో లూకా అనే వైద్యుడు ఈ గ్రంథమును రచించడం జరిగింది. ఈ 40వ వచనంలో 2వ అధ్యాయం 40వ వచనంలో చదివిస్తున్న మాట ఏంటంటే, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభులు వారు తన శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందండి అని అన్నాడు. వేరే రక్షణ. మూర్ఖులైన ఈ ప్రజల మధ్యలో మీరు జీవిస్తున్నారు కనుక మీరు వీరికి వేరే రక్షణ పొందండి. వేరే రక్షణ అని ఎందుకు పొందమన్నారు అనేది నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అబ్రహాముని దేవుడు, అబ్రహామా, నీ తండ్రిని, ఈ దేశమును, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళాలి అని అన్నాడు. అప్పుడు అబ్రహాము ఒక్క మాటేనను పలకలేదు. చిత్తగించుము అన్నాడే తప్ప ఒక్క మాటేనను పలకలేదు. ఎందుకు అంటే, నిన్ను వేరే రక్షణ ఎందుకు పొందమన్నాడు అని అంటే గనక, నీ బంధువులు కావచ్చు, నీ గ్రామస్తులు కావచ్చు, లేకపోతే నీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా నిన్ను క్రీస్తు నుండి వేరు చేయడానికి ప్రయత్నిస్తారు కనుక, లేకపోతే క్రీస్తులో ఉండకోకుండా నిన్ను వారి రూట్లోకి తీసుకెళ్ళి నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తారు కనుక, అందుకని అంటున్నాడు, మూర్ఖులైన ఈ తరము వారికి, ఈ తరములో ఉన్న మూర్ఖులైన ఈ తరము వారికి నువ్వు వేరే రక్షణ పొందాలి అని అన్నాడు. వేరే రక్షణ పొందాలి అని ఎందుకు, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అని అంటే కనుక, మనకి ద్వితీయోపదేశ కాండములో 14వ అధ్యాయములో 2వ వచనములో ఈ రకంగా చదివిస్తా ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా చదివిస్తూ ఉంటుంది. ఏమన్నాడంటే, ఏలియనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు నీవు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకున్నాడు. విశేషముగా నిన్ను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము అని అన్నాడు. అందుకే నీవు వేరే రక్షణ పొందాలి అని అన్నాడు. నువ్వు దేవునికి ప్రతిష్ఠ జనము కనుక నిన్ను వేరే రక్షణ పొందాలి అని అన్నాడు. రెండోది ఏమంటున్నాడు అని అంటే, నువ్వు ప్రతిష్ఠ జనమే కాదు, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు, ఆయన సొంతమైన జనమైనట్లుగా తన సొంత జనంలాగా ఉండుట కొరకు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని అంటున్నాడు. ఆయన నిన్ను ప్రతిష్ఠ చేశాడు, తన సొంత జనంగా మార్చాడు. మూడోది, నిన్ను ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేయబడిన నీవు, రక్షణ పొందుకున్న నువ్వు అనవసరంగా లోకస్తులలో ఉన్న రక్షణ లాంటిది కాదు, కానీ నీకు పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందరిలాగా ఉండడానికి కాదు, అందరూ ఉన్నట్లు నీవు ఉండడానికి కాదు, అందరూ చేస్తున్నట్లు నువ్వు చేయడానికి కాదు, అందరూ ఉండే ప్రకారంగా నువ్వు ఉండడానికి కాదు. నిన్ను ప్రత్యేకమైన జనాంగముగా ఆయన నిన్ను చేసుకొని ఉన్నాడు. నిన్ను ప్రతిష్ఠ చేశాడు ఆయన.
ఆయన సొంత జనంలో నిన్ను ఉండడానికి ఆయన ఏర్పాటు చేశాడు నిన్ను. ప్రియ సహోదరి, సహోదరుడా, మూర్ఖులకు ఈ తరమ వారికి నీవు ఏదే రక్షణ పొందాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నీవు దేవునికి ప్రతిష్ఠ చేయబడిన జనాంగము. ఆయన స్వరక్తమిచ్చి నిన్ను సంపాదించిన జనాంగము. ఆయన శిలువలో తన రక్తమును కార్చి సంపాదించిన జనాంగముగా నిన్ను ఉంచాడు ఆయన. అందుకని నిన్ను వేరే రక్షణ పొందమన్నాడు. నీ బంధువులు చేయమన్నది నువ్వు చేయటానికి కాదు. ఎవరైనా కావచ్చు, కానీ వారికి నువ్వు వేరే రక్షణ పొందాలి. అబ్రహాముతో అంటున్నాడు ఆయన, అబ్రహామా, నీ తండ్రిని, నీ ఇంటి వారిని, నీ స్నేహితులను, నీ దేశమును వదిలిపెట్టి నేను చూపించే దేశంలోకి నువ్వు వెళ్ళాలి అన్నాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము నువ్వు ఎందుకు వేరు చేశాడు తెలుసా? ఈ మాటకి చాలా మంది అనుకుంటారు, తల్లిదండ్రికి దూరం చేసేవాడు దేవుడేంటయ్యా బాబు అని అంటారు. కాదు ప్రియులారా, దేవుడు ఒక మనుషులు అపవిత్రత పాలు కాకూడదనే ఉద్దేశంతో, అపవిత్రుడుగా ఉండకూడదనే ఉద్దేశంతో నా ప్రభువు వేరు చేస్తాడు. అందుకనే వేరే రక్షణ పొందమన్నాడు. ఈ తరము వారికి మనల్ని వేరే రక్షణ పొందమన్నాడు. ఆ తరములో అబ్రహాముని వారి నుండి వేరే పొమ్మన్నాడు. ఎందుకో తెలుసునా? అబ్రహాము బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, వాళ్ళ నాన్న తెరాహు విగ్రహాలు తయారు చేసి బొమ్మలు అమ్ముకొని తన జీవనాన్ని గడుపుకునేవాడు. ఆ క్రమంలో అబ్రహామును కూడా బొమ్మలు తయారు చేసి అబ్రహామును కూడా అమ్మకు రమ్మని చెప్పేసి ఒక బిజినెస్ చేయించేవాడు గనక అబ్రహాము బిజినెస్ చేసేవాడు. అబ్రహాము ఆ బొమ్మలు అమ్ముకొచ్చేవాడు, కానీ ఆ బొమ్మల్లో జీవము లేదనే సత్యాన్ని అబ్రహాముకు తెలుసు. అబ్రహాము గ్రహించాడు, అరే ఇది మా నాన్న తయారు చేసిన బొమ్మే కదా, దేంట్లో జీవం ఎక్కడుంది అని తన మనసులో మదన పడతా ఉంటాడు. ఇది మా నాన్న తయారు చేసిన బొమ్మే కదా, ఇది మా నాన్న తయారు చేసి ఆయన చేతులతో తయారు చేసిన బొమ్మే కదా, దీంట్లో జీవం ఎలా ఉంది, దీన్ని నేను ఎలా కొలవాలి, దీని మీద ఎలా నమ్మకం ఉంచాలని దాని మీద నమ్మకం ఉంచుకోకుండా తనలో తాను మొదలుపడుతున్నాడు. నిజదేవుడు ఎవరని ఆయన అన్వేషణ చేస్తున్నాడు తన మనసులో. అప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచాడు, అబ్రహాముతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అబ్రహాము దేవుని స్వరానికి ఆకర్షితుడైపోయాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, అబ్రహామా, నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువులను, నీ దేశస్తులను దేశమును విడిచిపెట్టి నేను చూపించే దేశంలోకి వెళ్ళు అన్నాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము మనసులో విగ్రహారాధన లేదు కనుక. మేము తయారు చేసిన దాంట్లో జీవం లేదు అని సత్యం తెలుసుకున్నాడు కనుక మళ్ళీ అబ్రహాము మనసు ఎక్కడ మలినమైపోతావు, అబ్రహాము భక్తి ఎక్కడ పాడైపోతాడని వారి నుంచి వేరు చేశాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. దీని అర్థము మనిషిని వేరు చేయటం కాదు, మనసుని వేరు చేయటం. ఇక్కడ చెప్తున్న మాట కూడా మూర్ఖులైన ఈ తరమ వారికి మీరు వేరే రక్షణ పొందండి. అందరి లాంటిది కాదు, అందరు చేసేది నువ్వు చేయకూడదు. మా తాతలు చేసింది నేను చేయాలని, మా నాన్నలు చేసింది నేను చేయాలని, మా బంధువులు చేసింది నేను చేయాలని, మా బంధువులు విడిచిపెట్టిన దాన్ని నేను కూడా దాన్ని కొనసాగించాలి అనడానికి కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా మనల్ని ఏర్పాటు చేశాడు. దేవుని బిడ్డ, యేసు క్రీస్తునికి బాప్తిసం తీసుకున్న నీవు క్రీస్తు ధరించుకొని ఉన్నావనే సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు ఏనాడు కూడా. అర్థమవుతుందా? నిజంగా నీవు వేరే రక్షణ పొందగలిగితే ఈ లోక సంబంధమైన ఆచారాలలో నువ్వు మునిగిపోవు. వారు సినిమాలు చూస్తే నువ్వు సినిమాలు చూడవు, వాళ్ళు ఆటలాడితే నీవు ఆటలాడు, వారు చేసే పనులు ఏం చెయ్యవు, వారు అలంకరణ పెడితే నువ్వు అలంకరణ పెట్టవు. ఎందుకో తెలుసా? నిన్ను దేవుడు ప్రత్యేకమైన జనాంగంగా నేను ఏర్పాటు చేసుకున్నాడు. తాను నిన్ను తన స్వకీయ జనమగినట్లు నేను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ప్రతిష్ఠ జనముగా నేను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మూర్ఖులకు ఈ తరం వారికి నీవు రక్షణ పొందాలి, వేరే రక్షణ పొందాలంటున్నాడు. రెండవ మాట అంటున్నాడు, నీవు
స్వకీయ జనమగునట్లు నిన్ను ప్రతిష్ట చేసి నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని అంటున్నాడు. ఇది గమనించావా? మూర్ఖుల వరకు ఇతర వారికి వేరే రక్షణ పొందాలి. నువ్వు ప్రతిష్ట చేయబడ్డావు కనుక నువ్వు వేరే రక్షణ పొందాలి. ప్రతిష్ట చేయబడిన తర్వాత నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు బాప్తిసం తీసుకోవాలని నాకేం పట్టిందిలే, నేను రక్షణ పొందుకోవాలని అనుకుంటున్నావేమో. కాదు కాదు కాదు. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి నీకు ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అదే రక్షణ పొందుకునే అనుభవం. ఆ రక్షణ నిన్ను నరకం నుంచి తప్పిస్తుంది. ఆ రక్షణ నిన్ను పరలోక రాజ్యమునకు చేరుస్తుంది. ఆ రక్షణ నీ కుటుంబాన్ని కాపాడుతుంది. నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని విశ్వాసం కలిగి ఉంటే, యేసే క్రీస్తు నిజమైన దేవుడని నీ హృదయపూర్వకంగా నువ్వు ఒప్పుకోగలిగితే నీ కుటుంబం రక్షించబడుతుంది, నీవు రక్షించబడతావు. వేరే రక్షణను పొందుకోవాలి. మా వాళ్ళంతా ఆచార భక్తి చేస్తున్నారు, నేను కూడా ఆచార భక్తి చేస్తాను అంటే నిన్ను పరలోక రాజ్యం నువ్వు చేరలేవు. ఆచార భక్తి కాదు, భక్తిని చెయ్యి. ఆచార భక్తిని విడిచిపెట్టు, భక్తిని మాత్రం చెయ్యి. తప్పకుండా పరలోక రాజ్యం నీకు దొరుకుతుంది. నీ కుటుంబం ఆశ్చర్యకరంగా ఉంటుంది, నీ పిల్లలు దీవెనకరంగా ఉంటారు. మరి వేరే రక్షణ పొందుకున్నావా? మూర్ఖులైన ఈ తరమ వారికి వేరే రక్షణ పొందుకున్నావా? కాంప్రమైజ్ బోధ కోసం ఎదురు చూస్తున్నావా? ఖండించే బోధ కోసం ఎదురు చూస్తున్నావా? కాంప్రమైజ్ అయిన బోధ కోసం ఎదురు చూస్తే నరకం తప్పదు నీకు. ఖండించే బోధలో నువ్వు ఎదగలిగితే పరలోక రాజ్యానికి చేరతావు. ఖండించే వాళ్ళు ఒక్కొక్కసారి నిన్ను బాధ పెట్టినట్టుగా ఉండవచ్చు, కానీ అది నిన్ను పరలోక రాజ్యమునకు ఒక మార్గం వేస్తున్నాడు సేవకుడు సత్యాన్ని నువ్వెప్పుడు మర్చిపోకూడదు. మరి ఇప్పుడే నీ హృదయపూర్వకంగా దేవుని అంగీకరిస్తావా? నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యం వెంటనే వీళ్ళందరూ దీవించి ఆశీర్వదించండి. నీ వీళ్ళకు దాన్ని స్థిరపరిచి బలపరచండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.